ఉన్నారు వీళ్ళందరూ కలిసి. జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసే విధంగానే జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు. దీని ఈ నేపథ్యంలోనే ఈ రోజు గుంటూరు జిల్లాలో పేరేచర్ల గ్రామంలో జనసేన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నది. దీనికి సంబంధించి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మాదాస్ గంగాధర్ ఉన్నారు. ఆయన అడుగుతుందో చెప్పండి, జనసేన పార్టీని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే జనసేన కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? నాకు ఊహకు అందడం లే. నాకు ఊహకు అందడం లే. నా అంచనాలు తవరుమారాలి. మిత్రుడు సురేష్ మాట చెప్పంగానే రాధా చెప్పంగానే ఏదో అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానిక నాయకులు సురేష్ కుమారు, నాగరాజు గారు వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. తాడికొండ ప్రాంతంలో అంతకుముందు ప్రజారాజ్యం పార్టీకి శ్రీమతి రావిలి కిషోర్ గారు పోటీ చేసే సంగతి అందరికీ తెలుసు. ఈరోజు ఈ పరిస్థితి ఏంటంటే నేను ఊహించిన దానికంటే నాకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నా రాజకీయ అనుభవంలో నా కళ్ళ ముందు క్లియర్ కనిపిస్తూ ఉన్నది. స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కింద మన ముందున్నాడు ఏమన్నని ఫీల్ కింద ఉంది. ఈ ప్రవాహం చూస్తుంటే ఇది ఎవరి చేతుల్లో లేదు. ఈ స్థానిక నాయకులు ఇక్కడ ఉన్నారు. సురేష్ కుమార్, నాగరాజు, అనేక మంది జన సైనికులు. నేను ఒక జన సైనికుడి కిందే మీ ముందుకు రావడం తడిసించింది. నేను అనుకున్నాను ఎప్పుడో మరలా శాసనసభ్యులు అయిన తర్వాత వాళ్ళ విజయాత్రకు రావాలని అనుకున్నాను. కిషోర్ గారికి చెప్పాను, పార్సాద్ గారికి చెప్పాను, కృష్ణరావు గారికి చెప్పాను, మీ విజయాత్రకు వచ్చేదానికి నేను మానసికంగా సిద్ధమై ఉంటే ముందు పిలుస్తూ ఉంటే ఏదో అనుకున్నాను. ఎంత మాత్రం జరుగుతుందో నేను ఒక లోపల భయాందోళన కూడా ఉండింది. ఎందుకంటే 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎటువంటి పరిస్థితి దాపురిస్తుందో, ఏ విధంగా ఉంటుందో మా స్థానిక నాయకుల మీద నేను వాళ్లకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. వాళ్ళు చేసిన కృషి పవన్ కళ్యాణ్ గారికి చేరే ఉంటుంది. ఆయన దగ్గర కావాల్సినంత సమాచారం ఉంది. ఎవరెక్కడ పనిచేస్తా ఉన్నారో వాళ్ళ సమాచారం అంతా ఉంది. ఈ రాష్ట్రంలో జనసేనకు ఒక్కడే ఒక అధిపతి, ఆయనే పవన్ కళ్యాణ్ గారు. వారి మాటే చెల్లుబాటు అవుతుంది ఎక్కడైనా కానీ. ఎంత దూరమైనా కానీ ఆ అధ్యక్షుడు ఒకడే నాయకుడు. మేమంతా జన సైనికులం. నేను పెద్ద చిన్న లేదు. వీరు మాజీ మంత్రి కావచ్చు, సివిల్ సర్వీస్ ఆఫీసర్ కావచ్చు, ఈయన పార్సారథి గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ కావచ్చు. ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త, మనసున్న పారిశ్రామికవేత్త. మామూలుగా పారిశ్రామికవేత్తలో కిందికి దిగిరారు. అతనికి నేను వచ్చే దారిలో చూస్తూ ఉంటే చిన్న ఎవరో 2-3 అంటూ ఉంటే కృష్ణరావు గారు దిగుతూ ఉన్నాడు. అంటే తనకు జనంలో ఉన్న సంగతి కూడా మా అందరికీ తెలియజేసింది. తప్పకుండా తాడికొండ నియోజకవర్గంలో జనసేనకు శాసనసభ్యుడు ఎన్నికై తీరుతాడు. అసెంబ్లీ మీద, తాడికొండ అసెంబ్లీలో తాడికొండ శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారానికి
నేను స్థానిక నాయకులు కోరుతూ ఉన్నా, మళ్ళీ విజయయాత్రకు మాత్రం దయచేసి మీరు నన్ను పిలవండి, తప్పకుండా వచ్చి మీ అందరికి కూడా అందరితో కలిసి పనిచేసే సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జనసేన పార్టీని గ్రామాన బలోపేతం చేయడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పార్థసారథి నడిచేస్తుంది. సార్ చెప్పండి, జనసేన పార్టీని గ్రామాల్లోనే బలోపేతం చేయడానికి ప్రతి గ్రామాల్లో ప్రతి జిల్లాలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర పేరుతోనే టూర్లు కొనసాగించారు. అదేవిధంగా పార్టీ నాయకులు కానీ పార్టీ వర్గాలు కానీ ప్రతి క్షేత్రస్థాయిలో కూడా మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. మీకు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు? జనవరి 2వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎన్నికల శంఖారావాన్ని విజయవాడలో ప్రారంభించారు. ఆ శంఖారావం ప్రారంభించిన తర్వాత అన్ని జిల్లా నాయకులతో మాట్లాడుకున్నాం. 100 రోజుల్లో రాబోయే 100 రోజుల్లో మనకు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ఎలాంటి ప్రణాళికతో మనం ముందెళ్ళాలని చెప్పని మనం ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు ఈ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో చూస్తే ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, అలానే అధికారంలో ఉన్నటువంటి నాయకులు కానీ చెప్తా ఉన్నారు జనసేన పార్టీలో నాయకులు ఎక్కడని. వాళ్ళందరినీ ఒక్కసారి కళ్ళు తెరిచి చూసుకోమని చెబుతున్నాం. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఇక్కడ క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది. మేము తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక క్యాండిడేట్ని డిక్లేర్ చేయకుండానే వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి ఈ మహా ర్యాలీ ఒక విజయోత్సవాన్ని తెలియజేస్తా ఉంది. ఇవాళ ఇక్కడ జరిగిన ర్యాలీ మనం రాబోయేటటువంటి 100 రోజుల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన క్యాండిడేట్స్ని ఎలా పెట్టుకున్నా సరే, అభ్యర్థుల్ని మేము 10 రోజుల ముందు ప్రకటించినా సరే జనశ్రేణుల్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఈ ప్రజలు ఈ ప్రభుత్వం అవినీతికరమైనటువంటి ప్రభుత్వం మీద అవినీతి మీద చేసేటటువంటి దాడిలాగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇక్కడ జరిగింది 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తారు. ప్రతి చోట ఇదే స్పందన కనిపిస్తుంది. జనసేన పార్టీ 2019లో దిగ్విజయ యాత్రలాగా ఇవాళ జరిగిన తాడికొండలో జరిగినది ఒక నాందిలాగా కనిపిస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ అనేది ఒక విస్తృతంగా గ్రామ స్థాయిలోకి వెళ్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ ప్రపంచం 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా చూపిస్తా ఉన్నాం. అదేవిధంగా జనసేన పార్టీ బలమైన నాయకత్వాన్ని కూడా చూపిస్తుంది. దానికి మనకు సంబంధించి మనతో రావెల్ కిషోర్ బాబు సార్ చెప్పండి, జనసేన పార్టీ బలమైన నాయకత్వంతో ముందుకు అడుగు వేస్తుంది. 2019లో ఇదే 2019 ఎన్నికలకు ఏ విధంగా మీరు వెళ్తున్నారు? 2009లో నా భార్య శాంతిజ్యోతి తాడికొండ నియోజకవర్గం నుంచి పీఆర్పీకి పోటీ చేసినప్పుడు అప్పుడు 17,000 ఓట్లు వచ్చాయి. అప్పటికంటే ఇప్పుడు 10 రెట్లు ఉత్సాహం కనిపిస్తూ ఉంది. అప్పటికంటే ఇప్పుడు ఈ ప్రపంచం చూస్తుంటే, ఈ ర్యాలీ ఉత్సాహం చూస్తుంటే నిజంగా అప్పటికంటే ఇప్పుడు 10 రెట్లు పార్టీ బలోపేతమైంది. తప్పకుండా తాడికొండ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. రాజధాని నడిబొడ్డులో జనసేన పార్టీని ఎగరవేస్తాం. రాజధాని నడిబొడ్డులో జనసేన పార్టీని ప్రతిష్ఠ చేస్తాం. రాజధాని నడిబొడ్డులో ఈ తాడికొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయ బావుట ఎగరవేసి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా పార్టీని బలంగా తీసుకెళ్తున్నారు. అయితే పార్టీకి విధానాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో బలమైన పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక నాయకులు కూడా చెప్పండి, స్థానిక దీనికి సంబంధించి స్థానిక నాయకులకు సంబంధించి జనసేన తాడికొండ ఏ క్యాండిడేట్ని పెట్టినా కూడా గెలిపిస్తుంది అనేది ఇంతకు ముందు కూడా మేము మీటింగ్స్ పెట్టాం తాడికొండలో. కాబట్టి తాడికొండ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యే మన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఇక్కడి నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే వస్తాడు అనే తాడికొండ నుంచి మేము అందరం గర్వంగా చెప్తున్నాం. జై జనసేన. స్థానిక నాయకులు కూడా కొంతమంది ఉన్నారు, అని అడుగుతున్నాం. సార్ చెప్పండి, క్షేత్రస్థాయిలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అందరికీ నమస్తే. ఈరోజు తాడికొండ నియోజకవర్గం ప్రచార శంఖారావం అని ఈరోజు ఇంత భారీగా జరుగుతుందని రాష్ట్రంలో ఎవరు ఊహించి ఉండరు. ఈ తాడికొండ నియోజకవర్గం ఈరోజు జరిగిన ప్రచార శంఖారావం విజయవంతానికి సంకేతం. ఈ తాడికొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ జెండా సచివాలయం ముందు ఎగురుతుంది. ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఈ తాడికొండ నియోజకవర్గంలో జనసేన జెండా గెలిపిస్తాం, సచివాలయం మీద ఎగరేస్తాం. జై జనసేన.
జై జనసేన. అయితే బలంగా పార్టీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే విధంగానే బలంగా పార్టీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చూపుతుంది. అదేవిధంగా పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి పార్టీ విధానాలకు సంబంధించి ప్రజలు తెలియజేసే విధంగానే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ప్రతి ఏరియాలోనూ ప్రతి గ్రామ స్థాయిలో కూడా పార్టీ కార్యక్రమాలు చేయడానికి జనసేన సైనికులు మొత్తం సిద్ధంగా ఉన్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంలోని ప్రతి నియోజకవర్గ పరిధిలో కూడా బహిరంగ సభలు పెట్టి పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్తున్న జనసేన నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో రాజేంద్ర, 99 టీవీ, గుంటూరు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.